హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తారా టైలరింగ్ 984. మీరు బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఫ్రంట్ అయితే నేను 7 ఇంచులు అయితే డీప్ పెట్టుకుంటున్నాను నెక్ అనేది. అయితే ఇది ఫ్రంట్ పార్ట్ మీకు ఎందుకు పెడుతున్నానంటే, ఫ్రంట్లో కట్ వర్క్ బ్లౌజు అన్నమాట, ఎంబ్రాయిడింగ్లో అదైతే మీకు స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. ఓకేనా. ఈ వీడియో కటింగ్ కూడా ఉంది, కటింగ్ వీడియో కూడా మీకు పెడతాను. అయితే దీనికి సంబంధించిన బ్యాక్ పార్ట్ అయితే నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో డిస్క్రిప్షన్లో మాత్రం నేను లింక్ పెడతాను, ఒకసారి మీకు చెక్ చేయండి. చూడండి, చూపించినట్టుగా అయితే ఆల్రెడీ ఫస్ట్ మెయిన్ క్లాత్ అనేది కింద వేసేసుకొని పై ఒరిజినల్ ఏదంటే సీదా వైపు అయితే పైకి చూసేలాగా పెట్టేసుకొని ఒక కుట్టు అయితే నేను చూపించినట్టుగా వేసుకొని, ఇప్పుడు సీదా ఇట్లా పెట్టేసుకొని ఇటు అయితే మంచిగా కనిపిస్తుంది కాబట్టి ఇటు నుంచి కుట్టేయండి. అయితే ఇక్కడ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, అట్లా కింద నేను మొత్తం అలా ఎలా కట్ వచ్చిందో అట్లా తీస్తాను అనుకున్నాను. తీస్తే ఏమైందంటే వాళ్ళకి డీప్ ఎక్కువ అయిపోతుంది, వాళ్ళకి అట్లా వద్దు అని చెప్పారు. అలా వద్దు అని చెప్పినందుకు నేను ఓన్లీ ఇప్పుడు కొంగు వచ్చే వరకు అయితే నేను రౌండ్ తీసుకున్నాను. ఇటు ఏదైతే కొంగు రాదు కనిపిస్తుందో అక్కడైతే నేను కట్స్ తీసాను అనమాట, కొద్దిగానే. అయితే వాళ్ళకు ఫ్రంట్ అయితే అట్లా వద్దు, ఇట్లా పడుతుంది అనేసి అంటే నేను ఇలా పెట్టాను అనమాట. ఓకేనా. ఇలాగే మీరు కూడా మీ వాళ్ళు ఎవరైనా అలా అంటే ఇలా పెట్టుకోవచ్చు. కింద మామూలుగా కనబడదు కదా, మంచిగా ఆడ స్కోప్స్ ఎలా అంటే అలా కట్ అనేది మంచిగా వచ్చేలాగా మీరైతే ఇలా పెట్టేసుకోండి ఫ్రెండ్స్, కుట్టేసుకోండి సింపుల్గా, సరేనా. ఎలాగంటే ఇలాగే కుట్టేసుకోండి, చూపించినట్టుగా అయితే మీరు కుట్టండి, మీకు సక్సెస్ అనేది మీ వెంట అయితే వస్తుంది. అయితే ఎక్స్ట్రా అనేది ఇప్పుడు కుట్ట అయితే వేసుకున్నాము, ఇప్పుడైతే జాయింట్ చేసేసుకోవడమే. అయితే దానికి అక్కడక్కడ స్టోన్స్ ఉన్నాయి, అట్లా తీసుకున్నాను అనమాట అడ్డం వచ్చేసరికి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి, అటాచ్ చేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ అయినా వీడియోలు చూసినట్టయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వరకు ఎవరికైనా ఉపయోగపడుతుంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ని ఆన్ చేసుకున్నారంటే నేను వీడియో పెట్టగానే మీ దగ్గరికి అయితే వస్తుంది. ఓకేనా. ఇదైతే ఇంకో సైడ్ అన్నమాట, ఇది రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అన్నమాట. ఇది ఫ్రంట్ పార్ట్ లెఫ్ట్ సైడ్ అనేది. దీనికి కూడా చూపించినట్టుగానే సేమ్ అట్లా ఆల్రెడీ మనము డ్రాయింగ్ చేసుకున్నాం కదా నెక్ రౌండ్, దాని మీదనే కుట్టేసుకుంటే సరిపోద్ది, బాగా వస్తుంది అన్నమాట. చూపించినట్టుగా అయితే కుట్టేసుకోండి. ఒకటి స్టాప్ స్టిచ్ చేసుకొని మళ్ళీ ఒకటి పైన మంచిగా అనుగుతుంది అన్నమాట, అట్లా కుట్టేస్తే. ఇప్పుడు ఒక కుట్టేసేసుకుంటే సరిపోద్ది. అక్కడక్కడ కచకలు అనేది పెట్టుకున్నాను నేను, వీడియోలో చూడలేదు కానీ అట్లా కచకలు పెట్టుకోవాలి. పెట్టుకుని ఇట్లా తిప్పేసుకొని కుట్టుకొని అయిపోయింది ఫ్రెండ్స్. ఇదిగో అటాచ్ చేసుకోవడమే, దీన్ని కూడా అటాచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేసుకోవడమే. అయితే ఈ వీడియోలో నేను ఎందుకు అంటే దీనిలో షేప్ బెల్ట్ కూడా ఎలా స్టెప్ బై స్టెప్ స్టిచ్ చేసుకోవాలనేది ఉంది. అయితే మనం ఆల్రెడీ ఇట్లా కచకలు అనేది పెట్టుకున్నాం కదా, అక్కడ మరి మంచిగా కచకలు అనేది పెట్టేసుకోండి. నేను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీకు అన్నీ చూపిస్తున్నాను, మీరు చూడండి. ఓకేనా. మీకోసమే బిగినర్స్కి అయితే అసలు స్కిప్ చేయకుండా చూడండి, మీరు నేర్చేసుకుంటారు. ఓకేనా. అక్కడైతే 2 ఇంచులు వదిలేసి ఉన్నాను, 2.5 ఇంచులు వదిలేసుకున్నాను. ఇదైతే 44 సైజు, 43 సైజ్ బ్లౌజ్ ఇది. ఓకేనా ఫ్రెండ్స్. అట్లా కొద్ది చెస్ట్ అయితే ఎక్కువ వచ్చేస్తుంది, కానీ నీట్గా అనేది వస్తుంది. చూపించినట్టుగా ఇటు వేసినట్టుగా దాన్ని కూడా వేసేసుకోండి. ఎంత కప్ అనేది ఎంత నీట్గా అట్లా రావాలంటే ఇప్పుడు చూపించినట్టుగా అట్లనే రావాలి, అప్పుడే వాళ్ళకు బ్లౌజ్ అనేది కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది వస్తుంది. వాళ్ళు ఇచ్చిన కొలత బ్లౌజ్ అసలు బాగాలేదు. అయితే నేను చెప్పాను కొలత ఓన్లీ నడువు మాత్రమే తీసుకుంటాను అని, ఓకే అన్నారు. అలా కుట్టాను ఫ్రెండ్స్, ఎలా అనిపించిందో చూడండి. అంతే. ఇది కూడా ఇప్పుడు అది ఎట్లయితే కుట్టుకున్నామో దీన్ని కూడా సేమ్ అలాగే కుట్టేసుకొని అయిపోయింది. ఇప్పుడు ఆమ్ హోల్లో కూడా డాటు కొద్దిగా నీట్గా దీనికి అపోజిట్ రావాలి మెయిన్ డాట్కి అన్నమాట. అయితే ఇప్పుడు షేప్ బెల్ట్ అయితే అటాచ్ చేసుకుందాము, చూపించినట్టుగా చూడండి. స్టెప్ బై స్టెప్ ఒకదాని తర్వాత ఒకటి అట్లా చేసుకుంటూ పోతే బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా తొందర అవుతుంది అన్నమాట. అయితే ఇది నేను ఉగాదికి ముందు కుట్టాను, అయితే వీడియో పోస్ట్ చేయలేదు ఇది. అయితే ఫ్రెండ్స్, నేను ఉగాది అయినాక అసలు ఉగాది కుట్టానంటే ఇప్పుడు వరకు మిషన్ ఎక్కలేదు, కొద్దిగా లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ వల్ల. ఇది కొద్దిగా ఎక్కువ కుట్టడం వలన ఏదో తెలియదు కానీ లెఫ్ట్ హ్యాండ్ ఎక్కువ పెయిన్ అన్నమాట, విపరీతమైన పెయిన్ అన్నమాట.
అందుకే మిషన్ కూడా నేను ఎక్కలేదు. ఇవి ఆల్రెడీ వీడియో షూట్ చేసి ఉన్నాయన్నీ పోస్ట్ చేస్తున్నాను. కొద్దిగా హెల్త్ బాగుంది కానీ హ్యాండ్ నొప్పి అన్నమాట, విపరీతంగా అసలు కుట్టలేకపోతున్నాను. అయితే వారం రోజులు రెస్ట్ తీసుకోమంటే తీసుకున్నాను. ఇక మిషన్ మీద రేపటి నుంచి మండే కదా, రేపటి నుంచి అయితే నేను వెళ్ళాలి, మిషన్ మీద వెళ్తాను కుట్టడానికి. అట్లా అన్నమాట. అయిపోయింది చూసారా, మాట్లాడుతూ బ్లౌజ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే మీరు ఈజీగా నేర్చేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా ఓన్లీ 9 నిమిషాల్లో ఇంత పర్ఫెక్ట్గా మీకు అర్థమయ్యేలాగా చూపిస్తున్నాను నేను. చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా. ఓకేనా, ఇది చూసారా షేప్ బెల్ట్ ఎక్స్ట్రా ఉన్నది, రెండింటి కూడా అలా కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, అంటే నాకంటే ఇంత మంచిగా నేనే చెప్తున్నాను, వేరే వాళ్ళు చెప్పరు అని నేను చెప్పాను. చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు, టైలరింగ్ చూపించేటోళ్ళు చాలా బాగా చెప్తున్నారు, నాకంటే బాగా చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నేను ఒప్పుకుంటాను, చాలా సీనియర్ వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మీకు నేను కూడా అంటే అందరికీ ఒక్కవారి నచ్చవు కదా, నా వీడియోస్ నచ్చి నన్ను ఫాలో అయ్యే వాళ్ళని నేను అయితే చాలా రుణపడి ఉంటాను. చాలా థ్యాంక్ యూ నన్ను సపోర్ట్ చేస్తున్న మీరందరికీ. ఓకేనా, ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోలు చూస్తే మాత్రం ఒకసారి ఈ వీడియో చూసినప్పుడు మీకు అనిపించకపోతే ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి. ఛానల్లో ఉన్న వీడియోలు చూసి ఒక 2 వీడియోలు 2-3 చూసి ఓకే మీకు బాగున్నాయి అంటే, మీకు యూజ్ఫుల్ అవుతుంది అంటే మాత్రము తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ని ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను వీడియో పెట్టగానే మీ దగ్గరికి అయితే వస్తుంది, మీరు చూసి నేర్చుకోవచ్చు అన్నమాట. మీకు ఇంకా నాకేమన్నా సజెషన్ ఇచ్చినా ఓకే, నేను సజెషన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇంకేదన్నా నాది ఎక్కడైనా మిస్టేక్ జరిగితే, ఇది ఇక్కడ మిస్టేక్ జరిగితే ఇది సరి చేసుకోండి సిస్టర్, ఇది ఇట్లా అట్లా అనేసి మీరు చెప్పొచ్చు, నో ప్రాబ్లము. ఓకేనా ఫ్రెండ్స్, నేనేం అలా తప్పుగా అనుకోను, అట్లన్నమాట. అయితే అప్పుడు ఫస్ట్లో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక సిస్టర్ చెప్పారన్నమాట, సిస్టర్ మీకు కొద్దిగా తొందర చెప్తున్నారు, మాట్లాడుతున్నారు, అంత అర్థమవుతలేదు అని చెప్తే, ఓకే సిస్టర్ అని నేను అప్పటి నుంచి అయితే నేను స్లోగా మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను, స్లోగానే చెప్తున్నాను ఇప్పుడు. అంటే అప్పుడు ఫస్ట్లో నాకు అలా ఎలా వాయిస్ ఓవర్ ఇవ్వాలో కూడా అంత తెలియక ముందు అన్నమాట. అయితే తను చెప్పింది నిజమే కదా అనేసి నేనేం పాజిటివ్గా తీసుకున్నాను, నెగిటివ్గా ఏం తీసుకోలేదు. తను కూడా అంటే మీకు గ్రోత్ ఉంటుంది అని చెప్పారు నా గురించి. ఆ సిస్టర్ పేరు నేను మర్చిపోయాను కానీ థ్యాంక్ యూ సిస్టర్, మీరు అలా చెప్పినందుకు నేను కమెంట్ పెట్టారనమాట. అట్లా కమెంట్ పెట్టినందుకు నేను అప్పటి నుంచి అయితే నేను స్లోగా చెప్తున్నాను, నాకు గ్రోత్ కూడా వచ్చింది. నా విజయానికి మీరు కూడా ఒక కారణమే. అలాగే అందుకే నేను మీకు ఎలా అనిపించిన ఒక చిన్న కమెంట్ చేయండి, నన్ను పుష్ చేయండి, నాకు బూస్ట్ అన్నమాట. మీ లైక్స్ మీ కమెంట్స్ నాకు బూస్ట్ లాగా అన్నమాట. అందుకే నేను అడుగుతాను ఫ్రెండ్స్, అంతే. ఏదో కొత్తగా ట్రై చేద్దాము, యూట్యూబ్ అనేది కొద్దిగా నాకు ఇంట్లో ఫైనాన్షియల్గా కొద్దిగా మా ఆయనకి సపోర్ట్ చేద్దాము అనుకొని, నాకు ఎందుకంటే అంటే మీ దగ్గర దాసేది లేదు కానీ పాపకు కొద్దిగా హెల్త్ ఇష్యూ ఉంది, దానివల్ల హార్ట్ ప్రాబ్లం అన్నమాట. మనీ ఇష్యూ చాలా ఉంది మాకు ఫైనాన్షియల్గా. కొద్దిగా పాప పెరిగినా కొద్ది ఖర్చులు పెరుగుతున్నాయి, దానికి మెడిసిన్కి పెరుగుతున్నాయి, ఒక్కరే చేస్తే సరిపోదు. టైలరింగ్ చేస్తున్నాను కానీ టైలరింగ్లో మనం చేసేటోళ్ళకు తెలుస్తుంది, తక్కువనే వస్తాయి ఎంత చేసినా. అందుకని యూట్యూబ్ అయితే కొద్దిగా నాకు ఇంప్రూవ్ అయితే అవుతుంది అనుకుంటున్నాను. ఇంకా నాకు కొద్దిగా ఒక 150 ఏమో అయితే 1000 సబ్స్క్రైబర్లు అవుతారు. ఇంకా నాకు 3000 అవర్స్ వాచ్ అవర్స్ కావాలి మానిటేషన్ అవ్వడానికి. ప్లీజ్ అండి సాయం చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా, మరొక వీడియోతో మీ ముందుకు ఉంటాను. ఓకేనా అండి, ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ.